బులెటిన్లో బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒక ప్రైవేటు బస్సు బైకును ఢీకొన్నటువంటి ఘటనలో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో వోల్వో బస్సు పూర్తిగా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. కావేరీ ట్రావెల్స్కి చెందిన బస్సు నెంబర్ DD01N9490 అనేటటువంటి ఒక బస్సు 40 మంది ప్రయాణికులతోటి 2 సిబ్బందితో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తోంది. ఈ సందర్భంగా కల్లూరు మండలం చిన్నటేకూరు ఉల్లిందకొండ క్రాస్ దగ్గర ఓ బైక్ ఎదురుగా వచ్చింది. దీంతో ఆ బైక్ని వేగంగా ఢీకొనడంతో ఆ బైకు బస్సు కిందకి కూడా వెళ్ళిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. బస్సు అంతా కూడా మంటలు వ్యాపించడంతో వెంటనే అక్కడ ఉన్నటువంటి డ్రైవరు, హెల్పరు, అలాగే మరికొంతమంది ప్రయాణికులు ఆ బస్సు కిందకి వెళ్ళినటువంటి ఆ బైక్ని తీసే ప్రయత్నం చేశారు. అప్పటికే మొత్తం కూడా అంటే ఆ డోర్ దగ్గర అంతా కూడా మంటలు వ్యాపించడంతో ప్రయాణికులంతా కూడా అందులో చిక్కుకున్నటువంటి పరిస్థితి. వేకువజామున 3:30 ఈ ప్రమాదం జరిగినట్టు గుర్తించినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంట్లో చాలామంది సజీవ దహనమయ్యారని చెప్తున్నారు. మరికొంతమంది ఇప్పటికే అందులో నుంచి తప్పించుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. బస్సు అయితే ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. డ్రైవర్ గమనించి మరో డ్రైవర్ని నిద్రలేపి ఇది ఒక చిన్నపాటి ప్రమాదం అనుకొని వాటర్ బబుల్ తోటి మంటలు ఆరిపేటటువంటి ప్రయత్నం కూడా చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. కానీ మంటలు ఎక్కువయ్యేసరికి ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. అప్పటికి చాలామంది లేపేటటువంటి ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా వేగంగా మంటలు ఆ బస్సుని అంటుకోవడంతో ప్రస్తుతానికి మొత్తం కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి. మంటల్లో బస్సు కాలి బూడిదైనటువంటి సిచ్యువేషన్ ఉంది. మృతుల్లో అత్యధికంగా హైదరాబాద్కి చెందినటువంటి వాళ్ళు ఉన్నట్టు కూడా గుర్తించారు. క్షతగాత్రులందరినీ కూడా ప్రస్తుతానికి కర్నూలులో ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి 11 మంది మృతదేహాలను బయటికి తీసినట్టు అధికారులు అధికారికంగా ప్రకటించారు. ఇంకా కూడా బస్సు లోపల ఉన్నటువంటి మృతదేహాలను అంటే కాలి బూడిదైనటువంటి మృతదేహాలను బయటికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో మొత్తం కూడా పూర్తయిన తర్వాత ఆ మృతదేహాలకు సంబంధించినటువంటి వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే మొత్తం కూడా దగ్ధమైపోయినటువంటి పరిస్థితి, కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి, మొత్తం కూడా మాంసం ముద్దలాగా తయారైనటువంటి పరిస్థితుల్లో అది ఎవరి మృతదేహాన్ని గుర్తించడం కూడా కష్టంగా మారేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో దీనికి సంబంధించి DNA టెస్ట్ చేసి తర్వాత మృతదేహాలను అప్పగించేటటువంటి ప్రక్రియ ఉండొచ్చు అని చెప్తోంది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, అంతేకాకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ కూడా ట్విట్టర్లో స్పందించడం జరిగింది. ఈ ఘటనలో ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి వైద్యం అందించాలని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ బస్సు దగ్ధమైనటువంటి ఘటనలో చనిపోయినటువంటి వారి కుటుంబాలందరికీ కూడా తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు ట్వీట్ కూడా చేసినటువంటి పరిస్థితి.